రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 4కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రండి, ఈనాడుతో మొదలు పెడదాం. తక్షణం పనులు ఆపండి. కంచగచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటి? అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలున్నాయా? అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుమోటోగా విచారణ, గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్టర్తో క్షేత్ర పరిశీలన, అనంతరం స్టే ఉత్తర్వులు. ఉల్లంఘిస్తే సిఎస్డే వ్యక్తిగత బాధ్యత అని హెచ్చరిక. 16వ తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. సో గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 400 ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి పేరిట చదును చేస్తున్న విషయాలైతే మనం చూస్తున్నాము. దాదాపు 50 జేసీబీలకు పైన మోహరించి అక్కడ పనులనైతే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా పెద్ద స్థాయిలో ఆందోళన చేయడము, హైకోర్టుకు చేరడము. సో సుప్రీంకోర్టు అయితే నిన్న సుమోటోగా తీసుకుంది. సో చూడొచ్చు, ఒకసారి చూద్దాం. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపుతో పనులతో పాటు ఆ భూమిలో చెట్ల సంరక్షణ మినహా అన్ని రకాల కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లను కొట్టివేయడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతకు అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అంటూ నిలదీసింది. అటవీ పర్యావరణ అంశాలకు సంబంధించిన గోదావర్మన్ తిరుమల్పాడ్ కేసులో కోర్టు సహాయకుడి వివరిస్తున్న సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ను కంచగచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న చెట్ల నరికివేత పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గురువారం ఉదయం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహులతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ గవై స్పందించి తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30 మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు సమయంలో హైకోర్టు రిజిస్టర్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం పై విధంగా ఆదేశించారు. చూడొచ్చు, అక్కడ ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్లను నరికివేయడం ఏంటని చెప్పి కూడా సుప్రీంకోర్టు కొంత ఫైర్ అయిన విధంగానే చూడొచ్చు మనం రాష్ట్ర ప్రభుత్వంపై. సో వెంటనే తక్షణమే పనులు ఆపేయాలి. ఒకవేళ పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు కీలకంగా వివరించింది. హైకోర్టు రిజిస్టర్ పంపిన నివేదిక ఫోటోలు అక్కడున్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దాదాపు 100 ఎకరాలను ధ్వంసం చేయడానికి పెద్ద సంఖ్యలో భారీ యంత్రాలను మోహరించారు. ఆ ప్రాంతంలో కొన్ని నెమళ్ళు, జింకలు, పక్షులు కనిపించినట్లు నివేదికలో ఉంది. అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉండడానికి ఇది ప్రాథమిక ఆధారం. దట్టమైన అటవీ ప్రాంతంలో చెరువు, దాని పక్కన జింకలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అందుకే మేమిది సుమోటోగా స్వీకరించడానికి తగిన కేసు అని భావించి ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చాం. ఈ కేసులోని అన్ని కోణాలతో రిట్ పిటిషన్ తయారు చేయమని అమికస్ క్యూరీకి విజ్ఞప్తి చేశాం. చూడొచ్చు, సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై అయితే కీలకంగా వివరించింది. తక్షణమే పనులు ఆపాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. నెక్స్ట్ వార్తలు. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా. అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ. సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు. సవరణల వారీగా ఓటింగ్. ఇక రాష్ట్రపతి ముందుకు. మనం ఇటీవల చూసాము, లోక్సభలో వక్ఫ్ బిల్లు 2025 సవరణ బిల్లు అయితే ఆమోదం పొందింది. దాని తర్వాత నిన్న మధ్యాహ్నం రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. ఆ రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. నెక్స్ట్ మిగిలింది ఒకటి, రాష్ట్రపతి అనుమతి మేరకు పంపనున్నారు. సో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఈ బిల్లు అయితే కార్యరూపం దాల్చనుంది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వేగిపోయాయి. బుధవారం లోక్సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. చూడొచ్చు, దాదాపు 128 మంది సభ్యులైతే, ఎగువ సభకు సంబంధించిన సభ్యులైతే ఓట్లయితే వేశారు. 95 మంది అయితే వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మొత్తానికైతే విపక్షాలదైతే వేగిపోయింది. సో బిల్ అయితే ఆమోద ముద్ర పొందింది. రాష్ట్రపతి అనుమతి మేరకు అయితే పంపనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం. న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాల వెల్లడి. సిజేఐ ఆస్తుల వివరాలు అందుబాటులోకి. సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం. మనము గత కొన్ని రోజుల క్రితం చూసాము, అహ్మదాబాద్ హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదికి సంబంధించి వారింట్లో అగ్ని ప్రమాద సందర్భంలో నోట్ల కట్టలుగా కనబడడం, ఆ విషయంలో కూడా మనము చూసాము. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఆస్తులన్నీ కూడా బహిరంగంగా ఉంచనున్నట్లు కూడా నిన్న తీర్మానం అయితే చేశారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను బహిరంగపరిచేందుకు అంగీకరించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన పూర్తిస్థాయి న్యాయస్థానం ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇది భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించే వారికి వర్తిస్తుంది. విధి విధానాలు ఖరారైన తర్వాత ఆస్తుల వివరాలు, డిక్లరేషన్లు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ కానున్నాయి. చూడొచ్చు, ఇకపై సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల అందరి ఆస్తులు కూడా వెబ్సైట్లో పొందుపరచనున్నారు. దీంతో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఎలాంటి అక్రమాలు కూడా జరగవన్న విషయాలు కూడా మనం చూడొచ్చు. 2028 వరకు వేచి చూడాలా? తగిన సమయం అంటే ఎంత? ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి జస్టిస్ గవయ్ అసంతృప్తి. గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామని వ్యాఖ్య. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది కాంగ్రెస్లోకి చేరడం, దీంతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు విచారణ అయితే జరిపిస్తున్నారు. సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై అయితే కీలకంగా వివరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను కూడా నిన్న తప్పుపట్టింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయమై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ బిఆర్ గవయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఆర్ఎస్ రాణా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ కేసుకు వర్తింపచేయడానికి వీల్లేదని విన్నవించారు. మిగతాది 2వ పేజీలో చూద్దాం. ఈ సమయంలో జస్టిస్ గవయ్ జోక్యం చేసుకుంటూ, మీ అభిప్రాయం ప్రకారం తగిన సమయంలోగా అంటే ఎంతకాలం? ఇదే ప్రశ్న మరో న్యాయవాది ముకుల్ రోహత్కీని కూడా అడిగాం. 2028 జనవరి, ఫిబ్రవరి వరకు వేచి చూడడం సబాబేనా అని ప్రశ్నించాం. ఆ తర్వాత శాసనసభ కాలపరిమితి ముగియడానికి సుమారు 6 నెలలు ఉంటుంది. కాబట్టి అప్పుడు అనవరత విషయమై తీసుకొని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయొచ్చా అని చెప్పి కూడా జస్టిస్ గవాయ్ గారు కూడా జోక్యం చేసుకొని, గడువు అంటే ఎంత? 2028 వరకు తీసుకుపోదామా? అక్కడి నుంచి కేవలం అసెంబ్లీ ఎన్నికలు 6 నెలలు మాత్రమే ఉంటుంది కదా, అప్పుడు నిర్ణయం తీసుకుంటే 10వ షెడ్యూల్ను అపహాస్యం చేసినట్లే కదా అని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ గవాయ్ గారు అయితే ఈ విధంగా ప్రశ్నించారు. ఆ తర్వాత శాసనసభ న్యాయవాదులు ఇక్కడున్నది కేవలం వారి కేసులను వాదించడానికే కాదు, చట్టాన్ని సరిగ్గా అన్వయించే విషయంలో న్యాయమూర్తులకు సహకారం అందించాలి. న్యాయవాదులున్నది కోర్టు కోసమే తప్ప కక్షిదారుల కోసం కాదని మాకు బోధించారు. కానీ మేము ఢిల్లీకి వచ్చిన తర్వాత రోజుకు ఆ సూత్రాన్ని మర్చిపోతున్నామని న్యాయవాది సింఘ్విని ఉద్దేశించి అన్నారు. అందుకు సింఘ్వి స్పందిస్తూ, ధర్మాసనం ఎంత అనుకుంటుందో అది రీజనల్ టైం కిందికి వస్తుందన్నారు. అలా కాకుండా మీరు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా చెప్పాలంటే 6 నెలలు రీజనల్ టైం కిందికి వస్తుందన్నారు. అప్పుడు జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ, దరఖాస్తు చేసిన నాటి నుంచి 6 నెలల ఇప్పటికీ ఎంత సమయం గడిచింది అని ప్రశ్నించారు. సింఘ్వి గారు చెప్పిన దానికైతే జస్టిస్ గవాయ్ గారు ఈ విధంగా ప్రశ్నించారు. 6 నెలలు అంటే దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచా, ఎప్పటి నుంచి అని చెప్పి కూడా. ఇప్పటికే ఇది చాలా రోజులు గడిచిపోయింది, మరి ఆ రోజులను కూడా పరిగణలోకి తీసుకోవాలా లేదా అన్నది కూడా ఆ విధంగా అయితే ప్రశ్నించారు. మిగతా వార్తలు ఒకసారి చూసుకుందాం. హెచ్సియు వివాదంపై మంత్రుల కమిటీ. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. నేటి నుంచే అన్ని వర్గాలతో కమిటీ చర్చలు. చూడొచ్చు, ఆందోళనలు అయితే పెద్ద స్థాయిలో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించక తప్పడం లేదు. అటు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై కీలకంగా వ్యాఖ్యలు చేయడం, సీఎం రేవంత్ రెడ్డి గారిపై కూడా వ్యాఖ్యలను తప్పుపట్టడం,
ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకైతే మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సో నిన్న రాత్రే గురువారం రాత్రే మంత్రులతో కూడిన కమిటీని అయితే ఏర్పాటు చేశారు. కంచగచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించగా అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ ఇచ్చింది. 1975లో హెచ్సియుకు కంచగచ్చిబౌలిలోని ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ అటవీ శాఖ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 25లోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు. చూడొచ్చు. ఇప్పుడు ఈ కమిటీ అయితే అటు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను వాళ్ళతో చర్చలు జరపనుంది. ఆ చర్చల అనంతరం మరి ఏ నిర్ణయానికి, తుది నిర్ణయానికి వస్తారో చూడాలి. మరి వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. అతలాకుతలం రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వాన, వేర్వేరు ఘటనల్లో 5 మృతి. హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో చెడగొట్టుట్ల వర్షాలు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే మనం చూసాము వడగండ్ల వర్షాలు ఎంతోమంది రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. అటు మామిడి రైతుల పూత రాలిపోవడము, మొక్కజొన్న పంట మొత్తం నేలమట్టం అవ్వడము, ఇవన్నీ చూసాము. దాని తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు. ఇది ఖైరతాబాద్ బంజారాహిల్స్ ప్రధాన రహదారి కూడలిలలో వరద నీటిలో నిలిచిన వాహనాలు హైదరాబాద్కు సంబంధించి. అకాల వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడడంతో జనజీవనం స్తంభించింది. ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో దాదాపు అన్ని డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాట్లు, గోడకూలిన ఘటనలో 5 మృతి చెందారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరిగిన పిడుగుపాటు ఘటనలు, ఈదురుగాళ్లతో గోడలు కూలిన ఘటనలలో దాదాపు 5 మంది అయితే మృతి చెందిన విషయం చూడొచ్చు. నడి వేసవిలో వణికిన హైదరాబాద్. భారీ వర్షం హైదరాబాద్ను ముంచెత్తింది. ఎల్బీ నగర్ నుంచి మొదలు పంచాగుట్ట, అమీర్పేట్, ఉప్పల్ నుంచి తార్నాక, సికింద్రాబాద్, నారాయణగూడ నుంచి రాష్ట్ర సచివాలయం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీటితో రహదారులు వాగుల్లా మారాయి. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్సుఖ్ నగర్, రామ్నగర్లో పలు చోట్ల కూలాయి. కొన్ని చోట్ల కార్లపై పడగా లోపలున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. మలక్పేట్, ఆర్యూబీ నడుములోతు నీటితో నిండింది. చూడొచ్చు. హైదరాబాద్ ప్రాంతంలోనైతే రహదారులన్నీ కూడా చెరువులను తరపించిన పరిస్థితి. ఈ వర్షాలన్నీ కూడా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి. ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకు, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు. కంచగచ్చిబౌలిలోని చెట్లను తొలగించే అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది? వీటన్నింటిపై నివేదిక సమర్పించాలి సుప్రీంకోర్టు ధర్మాసనం. మనం ఇటీవల ఇంతకుముందే చూసాం ఈనాడు పేపర్లో. సుప్రీంకోర్టు అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఒకవేళ ఈ పనులు మళ్ళీ కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాల్ని కలిపి ఏర్పాటు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్కుల తరహాలో వసతులు. హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం. భాగస్వాములతో సంప్రదింపులకు యోచన. 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు. చూడొచ్చు. ఇది గచ్చిబౌలిలో ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా? క్వశ్చన్ మార్క్. భావిస్తుందో లేదో తెలియదు. అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
కంచగచ్చిబౌలిలో భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా ఒక ఆర్టికల్. ఈ భూముల అన్నీ కూడా కలిపి ఒక ఎకో పార్క్ని అయితే ఏర్పాటు చేయనున్నట్లు కూడా, సింగపూర్ తరహాలో ఒక ఎకో పార్క్ని అయితే ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయని చెప్పి కూడా ఒక ఆర్టికల్. ఇరవై 25,000 మంది టీచర్ల నియామకాలు రద్దు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మమతా ప్రభుత్వానికి జలక్. నియామక ప్రక్రియ అంతా అవకతవకలేనన్న ధర్మాసనం. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్లు టీచర్లను చేయొచ్చుగా, ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేదెవరు? మమత. సో పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని పోస్టులను కూడా రద్దు చేసింది. సో అవకతవకలు అయితే జరిగాయని చెప్పి. మిగతా వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసుకుందాం. సో ఈ వర్షాల బీభత్సం అయితే చూడొచ్చు ఒకసారి. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని ఓ తోటలో రాలిన మామిడికాయలు. సో ఇప్పుడిప్పుడే వసంతకాల ఆరంభం సందర్భంగా మామిడి పూత, కాత ఇవన్నీ కూడా వస్తున్న సందర్భాలు. ఈ సమయంలో వడగళ్ల వర్షాలు, ఈ అకాల వర్షాలు కూడా అపారమైన నష్టాన్ని అయితే మిగులుస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని ఓ తోటలో నేలరాలిన మామిడికాయలు చూడొచ్చు ఇక్కడ మొత్తానికి. అదేవిధంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని నేల కొరిగిన వరి, హైదరాబాద్లోని మలక్పేట రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీటిలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు. మొత్తం వరద నీరు చేరినట్లుగా మొత్తానికి చూడు, రహదారిపై మొత్తం వర్షపు నీరు. సో మిగతా వార్తలు. సో ప్రధాన వార్తలన్నీ కూడా ఇవే ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో కుండపోత వర్షం చూసాం ఇంతకుముందే. వర్షాలపై అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు. వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా స్పందించింది. ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా. ఫీజుల చెల్లింపులపై ఒత్తిడి తేవద్దు, పెంచిన ఫీజుల మొత్తాన్ని చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతించిన మేరకే వసూలు చేయాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు క్లాసులకు అనుమతించాలని పేర్కొంది. సో కొన్ని కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల ఒత్తిడులు అయితే దారుణంగా ఉంటాయి. పెంచిన ఫీజులన్నీ కూడా ఇప్పుడే చెల్లించాలని చెప్పి కూడా ఒత్తిడి తేవద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు అయితే విద్యార్థులను తరగతులు కూడా తీసుకోవాలని చెప్పింది. 7 లక్షలకు చేరిన యువ వికాసం అప్లికేషన్లు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తెలిపారు. సో దాదాపు ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులకైతే చేరాయి, అప్లికేషన్లు అయితే చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువ వికాసంలో కేవలం 5 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు మాత్రమే ఎంపిక చేస్తారు. 5 లక్షలు అయితే దాటిపోయింది, 7 లక్షలు చేరింది. ఇంకెన్ని అప్లికేషన్లు వస్తాయో చూడాలి మరి. సో వర్షాలకు సంబంధించి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుగ్గంపల్లి శివారులో నేలకొరిగిన మొక్కజొన్న పంట. సో రైతు అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో, కళ్ళాలలో కుప్పపోసిన వడ్లు, మొక్కలు తడిసిపోయాయి. వారం 10 రోజుల క్రితం కురిసిన గాలివానకు 11,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం జరగగా, తాజాగా కురిసిన వర్షాలతో నష్టం మరింత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో కురిసిన వర్షానికి చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, యాదాద్రి, జనగామ తదితర జిల్లాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు చాలా వరకు జిల్లాల్లో పంట నష్టం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై సర్వే నిర్వహించి నష్టపరిహారం అయితే చెల్లించాలి. రైతులకు భరోసానైతే కల్పించాలి. రైతులంతా కూడా ఆందోళనలో, అయోమయ స్థితిలో ఉన్నారు. సో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై అయితే ఉంటుంది.
సో వర్షాలకు అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి సో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్కు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సో ఈ మేరకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అటు అధికారులకైతే కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే చేస్తున్నారు. ప్రజలకు ఎక్కడ కూడా అటు హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వాల్.